రకాల డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక సీనియర్ రాజకీయ నేతగా ఆ పార్టీలో కూడా పనిచేసి వచ్చిన అనుభవంతో ఏం చెప్తారు మీరు? ఇది ఈ విజయసాయిరెడ్డి గారి రాజీనామా ఆ పార్టీ అంతర్గత వైఫల్యాలను తెలియజేస్తూ ఉంది. అది ఇంకా మునిగిపోతున్న పడవ అనేది ఒకటి అర్థమైపోతూ ఉన్నది. చాలామంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా రాజకీయ భవిష్యత్తు ఆశించేవాళ్ళు, ఏదో ప్రజాసేవ చేయాలనుకున్న ఎవరు కూడా ఆ పార్టీలో కొనసాగడానికి ఇష్టంగా లేరు. వేరే ఆప్షన్స్ని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎట్లా ఉంటుందో చూడాలి. మొత్తంగా ఆ పార్టీ అయితే మునిగిపోతున్న నావ. అంటే విజయసాయిరెడ్డి లాంటి కీలకమైన వ్యక్తి బయటకు వెళ్ళిపోవటం. ఇప్పుడు చాలామంది నేతలు వెళ్ళిపోయారు. ప్రభుత్వం మారగానే 11 సీట్లకు ఆ పార్టీ పరిమితం అవగానే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు పెద్దగా డిస్కషన్ రాలా. సో రాజకీయాలు అన్నాక అంతే ఉంటుందని. కానీ విజయసాయిరెడ్డి చాలా కీలకమైన వ్యక్తి, పార్టీలో నంబర్ 2గా ఉన్నారు. ఆయన విడిచిపెట్టి వెళ్ళటానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? అంటే ఒకటి పత్రికల్లో రకరకాలు వచ్చినాయి. సాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో చాలా విషయాలు చెప్పారు. నాకున్న సమాచారాన్ని మీకు నేను షేర్ చేస్తాను. నాకు వచ్చిన ఇన్పుట్స్ సమాచారాన్ని. ఇప్పుడు సాయిరెడ్డి గారు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో 16 నెలలు గడిపిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక లావాదేవీల్లో, ఆర్థిక సామ్రాజ్య విస్తరణలో చాలా కీలకమైన వ్యక్తి. ఆర్థిక విషయాల్లోనే ఆయన అంత దిట్ట, అన్ని కష్టాలు అనుభవించిన వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా 4 సంవత్సరాలు రాజ్యసభ ఉండగానే వదిలేస్తున్నాడంటే ఈ విషయం చాలా సీరియస్ విషయం. పార్టీలో జరుగుతున్న అంతర్గతంగా జరుగుతున్న పెద్ద సంక్షోభం ఇది, అంతర్గత సంక్షోభం ఇది. ఈ సంక్షోభాన్ని మనం సింపుల్గా సాయిరెడ్డి గారికి ఏదో నేను వ్యవసాయం చేసుకోవడానికి మానుకుంటున్నాను అని అంటే మీడియా ఆ విధంగా ఆలోచిస్తాం అనేది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా వైసీపీలో ఉన్న సంక్షోభానికి పెద్ద ఇండికేషన్ ఇది. అంటే నేను వ్యక్తిగతమైన కారణాలతోనే వెళ్ళిపోయానని ఆయన చెప్తూ ఉన్నారు. వేరే పార్టీలో చేరబోనని కూడా చెప్తూ ఉన్నారు. బహుశా అందరూ అనుకున్నది ఏంటంటే బీజేపీలో చేరతారని. అది కూడా లేదంటున్నాడు ఆయన. నో ఆయన ఈరోజు చెప్పిన విషయం అది. ఈ రోజుకి అన్న విషయం ఏంటంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరదలుచుకోలేదు, నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు ఆయన. సాయిరెడ్డి గారు ఊరుకుంటే ఏంటంటే ఆయన 1,00,000 కోట్ల సామ్రాజ్యాన్ని, ఆర్థిక సామ్రాజ్యాన్ని జగన్ కోసం నిర్మించిన వ్యక్తి రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ నమ్మితే అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి లేదు. ఆయనకి ఏదో ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ అప్రాపరేట్ టైంలో బయట పెడతారు. అంటే పొద్దున కొంతమంది టీడీపీ నేతలు చేసిన ఆరోపణ ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్లో భాగంగానే ఈయన రాజీనామా చేసి బయటికి పంపుతారు. ఆయన మీద ఉన్న వీళ్ళిద్దరి మీద ఉన్న కేసుల నుంచి వాళ్ళతో లాలూచీ పడటం కోసం, ఎవరైతే పెద్దలు బీజేపీ పెద్దలు లేకపోతే ఇంకొకరితోనో, ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీలో ఉండి అంతర్గతంగా తెలుసుకుని వాటి నుంచి బయటకు పంపడానికి ఒక మనిషి కావాలని ఆయనే పంపించారన్న డిస్కషన్ నడుస్తుంది. యాక్సెప్ట్ చేస్తారా? అది నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటంటే దీనికి ఒక కారణం ఉంది. దీనికి ఏంటంటే గతంలో టీడీపీ పార్టీ అధికారం కోల్పోగానే చాలామంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పుడు ఉన్న గొడవ ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు అనొచ్చిన ఆరోపణ ఏంటంటే బీజేపీ వాళ్ళని లైజాయిన్ చేయడానికే వాళ్ళు వెళ్ళారు అని ఒక ఆరోపణ చేశారు. ఇది అలాంటి చిన్న విషయం కాదు. ఇది సాయిరెడ్డికి సజ్జలకు మధ్య ఉన్న పెద్ద వివాదం. ఈ సజ్జల అంటే ఆంధ్ర శశికళ, ఇప్పుడు ఆంధ్ర శశికళ. సజ్జల రామకృష్ణారెడ్డి మీకు కనిపించేది ఎట్లా ఉంటుందని చాలా వెజిటేరియన్లా కనిపిస్తూ ఉంటాడు. అతను కాలకూట విషం, అతను రక్త పిపాసి, అతను వైసీపీలో జరుగుతున్న అనేక హత్య రాజకీయాలకి, అనేకమైన దుర్మార్గాలకి అతనే కేంద్ర బిందువు. అతను జగన్ మైండ్ ఏది ఉంటే దాన్ని ముందే ఆపరేట్ చేసి చూపిస్తాడు. జగన్ చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ మైండ్లో ఏముందో కూడా అతను కనిపెడతాడు. అతను ఆ విధంగా ఆపరేట్ చేసి చాలా చూడటానికి బయటికి చాలా వెజిటేరియన్ లాగా చాలా మర్యాద కనపడ్డ జర్నలిస్టు అనేది కనిపిస్తాడు. అతను ఒక శశికళ, అతను ఒక కాలకూట విషం, అతను రక్త పిపాసి. అతను చేయని విధ్వంసం, అతను చేయని నాశనం, అతను చేయని అనేక మంది అటాక్ చేయించాడు. చంద్రబాబు ఇంటి మీద దాడికి అతనే కారణం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అతనే కారణం.
అనేక మంది మీద దాడులు, గత 5 సంవత్సరాల దాడులకి సజ్జల డిజైన్ చేసిందే. జగన్ కోరుకుంటాడు, సజ్జల ఇంప్లిమెంట్ చేస్తాడు. దట్ ఈస్ దేర్ వాళ్ళ యొక్క డామినేషను. ఇతను రోజు హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారు, ఇతను సైజ్ తగ్గించారు, ఇతను ఒక రాష్ట్రానికి పెద్ద నాయకుడు అనుకుంటే ఇతను తీసుకెళ్ళి నెల్లూరులో ఓడిపోతాడు అనుకున్న సీట్లో పోటీ చేయించారు. ఇతను వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాడు సాయిరెడ్డి గారు. చాలా హ్యూమిలేషన్ గురి అవుతున్నాడు. సజ్జల ఏం చేశాడంటే మొత్తం ఆ క్యాంప్ మొత్తాన్ని పట్టేశాడు. జగన్ ఇంట్లో ఆ రాజకోటలో ఉండే అనేకమైన విషయాలను అతని చేతిలో పెట్టుకున్నాడు. మొత్తం అంటే ఒక సుప్రీం పవర్ ఉంటుంది ఆ రాజకోటలో. ఆ తాడేపల్లి ప్యాలెస్ని మీరు కల్కి సినిమా చూసారా అశోక్ గారు? యా చూశానండి. ఆ కల్కి సినిమాలో ఉంటుంది కదా ఒక క్యాంపస్. అవునండి. ఆ క్యాంపస్లో ఒక సుప్రీం ఉంటాడు, ఎవరో కనపడరు ఆ సుప్రీం. అవును. కానీ మనకు ఒక విలన్ కనిపిస్తాడు, అతను మాత్రం ఆపరేట్. మనకు కనపడే విలను, కనపడే రక్త పిపాసి సజ్జల. కానీ జగన్ కూడా సుప్రీం కాదని, జగన్ కంటే వేరే సుప్రీం ఉన్నారు అక్కడ. ఆ ఇన్స్ట్రక్షన్ అతను సజ్జల ఒకటైపోయారు. జగన్ రెడ్డి ఇక్కడ ఓన్లీ ఆర్థిక లావాదేవీలకే పరిమితం అయిపోయాడు. అతను ఎంత డబ్బు ఎక్కడ పెట్టాం, ఏ ఇంట్లో పెట్టాం, బెంగళూరులో యలంకాలో పెట్టామా, ఇక్కడ పెట్టామా, లేకపోతే అక్కడ పెట్టామా, హైదరాబాద్ పెట్టామా, ఏ ఇండస్ట్రీలో పెట్టాము, అదానీలు ఎంత పెట్టాము, గంగవరం పోర్టులో ఎంత పెట్టాము, ఆ ఇండస్ట్రీస్, భారతీయ సిమెంట్స్, ఇవన్నీ లెక్కలు చూసుకుంటూ ఉంటాడు జగన్ రెడ్డి. డబ్బు పిపాసి ఇతను. జగన్ రెడ్డి యొక్క వీక్నెస్ని వాళ్ళు వదిలేసి ఈ పవర్ స్ట్రక్చర్ అంతా కూడా, పొలిటికల్ లాబింగ్ అంతా కూడా, పొలిటికల్ డీలింగ్స్ అంతా కూడా సజ్జల అండ్ ఆ సుప్రీం పవర్ చేతిలో పెట్టుకున్నారు. జగన్ రెడ్డి కూడా వాళ్ళ చేతిలో బానిసే నా దృష్టిలో. ఎవరు సార్ ఆ సుప్రీం? అంటే సజ్జల కంటే మెగా సుప్రీం ఎవరు? మీరు కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. నేను కూడా చూడలేదండి, చెప్తుంటే వింటాను నేను కూడా. అదే నేను కూడా చూడలేదు. మగా ఆడ తాడేపల్లి కాంప్లెక్స్లో మగా ఆడ అంటే రకరకాల వాదనలు ఉండే, ఆడానే ఎక్కువ వార్తలు వచ్చాయండి. ఓకే. సో ఈ సుప్రీంలంతా కలిసి సిస్టమ్ చేతులు